వరంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:40 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన సీఎం 1:30 వరంగల్ టెక్స్టైల్ పార్క్ చేరుకుంటారు. 10 నిమిషాల పాటు టెక్స్టైల్ పార్క్ పరిశీలించాక 1:50 రోడ్డు మార్గంలో సెంట్రల్ జైల్ ప్రాంగణంలో నిర్మాణం చేస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి చేరుకుంటారు. 20 నిమిషాల పాటు ఆసుపత్రి నిర్మాణ తీరు పరిశీలించాక హనుమకొండ కలెక్టరేట్ చేరుకుంటారు. కలెక్టరేట్లో మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించి మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు గ్రేటర్ వరంగల్ నగర అభివృద్ధి పనులపై అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించనున్నారు. ఇక సాయంత్రం 5:40 అండర్ రోడ్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొనున్నారు. తర్వాత ఆర్ట్స్ కాలేజీలో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి బేగంపేటకు చేరుకోనున్నారు. సీఎం టూర్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ తిరుపతి. సో ఈవేళ పర్యటన షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ సతీష్. ఈ రోజు వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. నిన్ననే శుక్రవారం వరంగల్ పర్యటన రావాల్సిన నేపథ్యంలో ఢిల్లీలో సమావేశం చూస్తే అది కాస్త వాయిదా పడి ఈ రోజుకు ఆయన పర్యటనకు సిద్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. జిల్లా యంత్రాంగం అంతా కూడా సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యేలంతా ఎప్పటికప్పుడు రివ్యూ సమావేశం నిర్వహిస్తూ అధికారులకు పలు సూచనలు ఇస్తూ సీఎం టూర్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, ఏర్పాట్లో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా దగ్గరుండి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత వరంగల్ నగరానికి సీఎం వస్తుండగా ఆయన టూర్ పైనే వరంగల్ ప్రజలతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే నగరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉన్నాయి, వాటికి మోక్షం కలుగుతుందనే ఆశాభావాన్ని స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు పెండింగ్ పనులతో పాటు జిల్లాకు కావాల్సినటువంటి పనులకు సంబంధించి ప్రతిపాదనలకు కూడా జిల్లా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా రెడీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా వరంగల్ జిల్లాలో 5 గంటల పాటు సుడిగాలు పర్యటన చేయబోతా ఉన్నారు. తన పర్యటనలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం 12:40 శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి 1:30 గంటల సమయంలో వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కు చేరుకుంటారు. అక్కడ వివిధ కంపెనీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఆ ఫోటో ఎగ్జిబిషన్ సంబంధించుకోవచ్చు, పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, మెగా టెక్స్టైల్ పార్క్ ద్వారా ఏ మేరకు ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి అన్ని విషయాలను కూడా సందర్శించి అక్కడ సంబంధించిన అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మించినటువంటి మల్టీ స్పెషల్ సూపర్ హాస్పిటల్ సంబంధించిన పనులను కూడా పరిశీలిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కూడా హాస్పిటల్ పరిశీలించి ఎంత మేరకు పనులు కొనసాగుతా ఉన్నాయి, ఎప్పటిలోకి పూర్తవుతుంది, హాస్పిటల్ సంబంధించినటువంటి పనులు కావచ్చు పూర్తిగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో అంటూ కూడా అధికారులతో మాట్లాడి అవన్నీ వివరాలు తెలుస్తారు. అక్కడ నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా హన్మకొండలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి మహిళా శక్తి క్యాంటీన్ ను ప్రారంభిస్తారు. అనంతరం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అభివృద్ధి పనులపై హన్మకొండ కలెక్టరేట్ లో జిల్లా యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ఉన్నతాధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒక రివ్యూ నిర్వహిస్తారు. రివ్యూ ద్వారా వరంగల్ నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కావచ్చు, ఇటు మామూలు ఎయిర్పోర్ట్ కావచ్చు, అండర్ డ్రైనేజ్ కావచ్చు, ఇంకా అభివృద్ధి పనులు ఏ మేరకు జరుగుతున్నాయి, ఏ మేరకు ఆగాయి, ఎటువంటి పరిస్థితుల్లో ఆ నేపథ్యంలో వరంగల్ నగరానికి ప్రధానంగా మాస్టర్ ప్లాన్ అమలు విషయం చాలా ఏళ్లుగా ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉంది. అయితే 2013లో మాస్టర్ ప్లాన్ ను రూపొందించిన ఇంతవరకు దానికి ఆమోదం లభించలేదు. అయితే ఈ మాస్టర్ ప్లాన్ ప్రకటనపై చర్చిస్తారనే చర్చ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే వరంగల్ సంబంధించినటువంటి మంత్రి సురేఖ కూడా తప్పకుండా సీఎం రేవంత్ రెడ్డి వస్తారు, అభివృద్ధి సంబంధించుకోవచ్చు, రెండో రాజధాని లక్ష్యంగా వరంగల్ అభివృద్ధి ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వరంగల్ కు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం సమస్యగా మారినటువంటి పరిస్థితులు కనబడుతుంది. అండర్ డ్రైనేజ్ వ్యవస్థ మాటలకే పరిమితం అవుతుంది. దీంతో 100 కోట్లు ఖర్చు అయ్యే వరకు ఈ ప్రాజెక్ట్ ను ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి
కనబడుతుంది. వరంగల్ నగరానికి సంబంధించిన ముఖ్యమైన పనులు పెండింగ్ లో ఉన్న నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు తన పర్యటనలో కొన్ని పనులకు సంబంధించి నిధులు మంజూరు చేయడం కావచ్చు, కీలక ప్రకటనలు చేయబోతున్న చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలోనే పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఎక్కడెక్కడైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారో, ఎక్కడైతే సమీక్షలు కొనసాగితే అక్కడ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని లోపలికి అనుమతించకుండా కేవలం అధికారులను కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే స్థానిక ప్రజాప్రతినిధులు వారిని మాత్రమే అనుమతించేందుకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎందుకు ప్రైవేటు ఆసుపత్రి ఓపెనింగ్ కోసం వస్తున్నారంటూ కూడా విమర్శలు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే కాకతీయ యూనివర్సిటీ సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలను కావచ్చు, పలువురు బీఆర్ఎస్ నేతలంతా కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఇటు కాకతీయ కళాతోరణం కావచ్చు, ఈ సంబంధించవచ్చు వరంగల్ మొదటి పర్యటనకు ప్రైవేట్ ఆసుపత్రికి వస్తున్నటువంటి విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటామని నేతలు హెచ్చరించడంతో పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యి వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే ఆయన మొత్తం ఏర్పాట్లకు సంబంధించి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా కాకతీయ మెగా టెక్స్టైల్ వరకు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ నగరానికి సంబంధించుకోవచ్చు వరంగల్ జిల్లాలో ఎటువంటి కీలక ప్రకటన చేస్తారని చర్చ కొనసాగుతా ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.